హలో! సో, ఈరోజు మీ అందరిని నాతో పాటు లంబసింగి తీసుకెళ్తున్నాను. అండ్ ఇప్పుడు టైం చూస్తున్నారు కదా! ఎర్లీ మార్నింగ్ 3:49 అవుతుంది. ఇంత మార్నింగ్ ఎందుకు వెళ్తున్నాము అంటే, అక్కడ మనం లంబసింగిలో ఎంజాయ్ చేయాల్సింది నేచర్ అండ్ ఇంకా కూల్ క్లైమేట్ అనమాట. సో, మీరు బై మార్నింగ్ 5 ఆర్ 6కి అక్కడికి రీచ్ అయితే, అక్కడ ఫాగ్‌ని అన్నిటిని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇది వైజాగ్ నుంచి అరౌండ్ 120 కిలోమీటర్స్ వస్తుంది. వైజాగ్ టు లంబసింగి. కాకపోతే మేము మా ఊరు నుంచి వెళ్తున్నాం కాబట్టి మాకు 60 కిలోమీటర్స్ వస్తుందనమాట. అండ్ ఈ లంబసింగిని లమ్మసింగి అని కూడా అంటారు. సో, మీరు మార్నింగ్ టైంలో వెళ్ళిపోతే చాలా బావుంటుంది. అక్కడ క్లైమేట్ అంతా ఎంజాయ్ చేయడానికి. అండ్ చాలామంది ఏం చేస్తారంటే అంత మార్నింగ్ లేచి వెళ్ళలేక నర్సీపట్నంలో స్టే ఇస్తారనమాట. సో, ఇప్పుడు మనం నర్సీపట్నంలోనే ఉన్నాము. ఎందుకు నర్సీపట్నంలోనే ఉంటారు అంటే మనకి లంబసింగిలో ఇంకా అంత ఫెసిలిటీస్ రాలేదు. అంటే స్టే చేయడానికి, అక్కడ ఉండడానికి ఫెసిలిటీస్ లేవు. అందుకే చాలామంది నర్సీపట్నంలో ఉంటారు. నర్సీపట్నం టు లంబసింగి వచ్చి అరౌండ్ 30 కిలోమీటర్స్ అనమాట. సో, మనం నర్సీపట్నంలో ఉన్నామని చెప్పాను కదా! ఇప్పుడు మనం నర్సీపట్నంలో కొంత ట్రావెల్ చేసిన తర్వాత మనకి ఒక ఘాటీ రోడ్ వస్తుంది. ఇప్పుడు మనం ప్రెజెంట్ ఘాటీ రోడ్‌లో ఉన్నాము. ఈ ఘాటీ వచ్చి 15 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. సో, ఈ 15 కిలోమీటర్స్‌ని ట్రావెల్ చేస్తే మనం లంబసింగి రీచ్ అయిపోతాం. అండ్ ఇక్కడ మనకి కొంచెం చీకటిగా ఉంటుంది. సో, జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే ఘాటీ రోడ్ కదా! సో, మెల్లగా జాగ్రత్తగా వెళ్ళండి. సో, మేము 3:49కి స్టార్ట్ అయ్యాం కదా! మేము రీచ్ అయ్యేటప్పటికి 5 అయింది. సో, 5 కల్లా మేము రీచ్ అయిపోయాము. సో, ఇప్పుడు మనం లంబసింగి వచ్చేసాం. అండ్ చూసారు కదా! అప్పటికే చాలామంది టూరిస్ట్స్ ఉన్నారక్కడ. సో, ఇది చాలా పాపులర్ అవుతుంది ఈ మధ్య. అంటే ఈవెన్ ఫెసిలిటీస్ అవి అంత లేకపోయినా కూడా అందరూ వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే అక్కడ క్లైమేట్‌ని, నేచర్‌ని ఎంజాయ్ చేయడానికి. సో, ఇంతకుముందు మేము లాస్ట్ టైమ్ కూడా వెళ్ళాము. అప్పుడు కన్నా ఇప్పుడు ఫెసిలిటీస్ అన్నీ చాలా ఇంప్రూవ్ అయ్యాయి. ఇప్పుడు మీరు చూసినట్టయితే అక్కడ ఫుడ్‌కి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. ఇంతకుముందు ఫుడ్ ఫెసిలిటీ కూడా ఉండేది కాదు. సో, చూస్తున్నారు కదా! అండ్ అక్కడ ట్రక్స్ లాంటివి ఉన్నాయన్నమాట. ఫుడ్ ట్రక్స్ అన్నీ. సో, చాలా కూల్‌గా ఉంది. అంటే అరౌండ్ టెంపరేచర్ 4 డిగ్రీస్, 5 డిగ్రీస్ అలా ఉందనమాట. సో, కొంచెం కాఫీ తాగుతున్నాను నేను. అమ్మో ఇదిగో టైగర్ ఆవిష్కార్ ఇది. యాక్చువల్‌గా మేము వెళ్ళిన రోజు క్లైమేట్ అంత కూల్‌గా లేదు. అంటే ఈ టైంకి స్నో అది పడుతూ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు అలా లేదు. అండ్ బిఫోర్ డే అయితే చాలా ఎక్కువగా ఉందంట. అండ్ మేము లాస్ట్ టైమ్ కూడా వెళ్ళాము. అప్పుడు కూడా చాలా కూల్‌గా ఉంది. సో, మనకి ఇక్కడ టిఫిన్స్ అన్నీ ఉంటాయని చెప్పాను కదా! లంచ్ అరేంజ్‌మెంట్స్ అయితే నాకు తెలీదు కానీ, టిఫిన్ అరేంజ్‌మెంట్స్ వరకు ఉంటాయి. అండ్ లంచ్ వరకు కూడా ఎవరు స్టే చేయరు. ఎర్లీ మార్నింగ్ వచ్చి ఇక్కడ క్లైమేట్‌ని ఎంజాయ్ చేసి బై 11, 12 అందరూ బ్యాక్ అయిపోతూ ఉంటారు. సో, చూడొచ్చు మీకు చాలా టూరిస్ట్స్ కనిపిస్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకా చూడాల్సిన ప్లేసెస్ కొన్ని ఉన్నాయి. అవి కూడా మీకు చూపిస్తాను. అండ్ మేమిప్పుడు లైటింగ్ కోసం వెయిట్ చేస్తున్నాము. అంటే కొంచెం వెలుతురొస్తే మనకి ఫాగ్ అది బాగా కనిపిస్తుంది. సో, చూసారు కదా! మనకిప్పుడు ఫాగ్ అంతా కనిపిస్తుంది. అండ్ మేమిప్పుడు స్టార్ట్ అవుతున్నాం ఒక వాటర్ ఫాల్స్‌కి. ఇదేంటంటే కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అనమాట. ఒక 30 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటుంది లంబసింగి నుంచి. అండ్ ఇప్పుడు మేము అక్కడికే వెళ్తున్నాం. అండ్ ఇక్కడ ఇంకా చూడాల్సిన ప్లేసెస్ ఏంటి అంటే హిల్ స్టేషన్ కాబట్టి అక్కడ ప్లాంటేషన్ అది చూడొచ్చు. అండ్ వ్యూ పాయింట్ లాంటిది ఒకటి ఉంటుంది. సో, అది కూడా చూడొచ్చు. అండ్ ఇప్పుడు దారిలో చూస్తున్నారు కదా! చాలా వరకు కనిపిస్తుంది. అండ్ ఇంకా చాలా తక్కువుంది. బిఫోర్ టైమ్ మేము వెళ్ళినప్పుడైతే ఇంకా ఎక్కువగా ఉండేదనమాట. సో, మనకు అక్కడ ఎదురుగా వస్తున్న వెహికల్స్ ఏవి కనిపించవు. సో, చాలా జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి. అండ్ ఇది కాశ్మీర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని కూడా అంటారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో ఇంత తక్కువగా టెంపరేచర్ రికార్డ్ అయిన ప్లేస్ ఇదే అనమాట. అందుకని. సో, ఇది మాడుగుల రోడ్ అని కూడా అంటారు. మనం వియా మాడుగుల రోడ్ వెళ్తున్నాము. ఈ మధ్య ఇక్కడ టూరిజం అంతా చాలా ఇంప్రూవ్ అయింది. ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాలి. ఇక్కడ కనుక అకామిడేషన్ అలాంటి ఫెసిలిటీస్ కూడా ఉంటే మేబీ ఇది ఇంకా చాలా బావుంటది. అండ్ చాలా వరకు అందరూ ఏం చేస్తారంటే అరకు వెళ్ళి, అరకు నుంచి లంబసింగి వచ్చి మళ్ళీ బ్యాక్‌కి అరకు వెళ్ళిపోయి అక్కడే స్టే చేస్తూ ఉంటారు. కొంతమంది లంబసింగి వెళ్ళి లంబసింగి చూసుకొని
అండ్ దెన్ అరకుకు వెళ్ళి అప్పుడు అరకులో స్టే చేసుకొని ఆ తర్వాత అరకు ప్లేసెస్ అన్నీ విజిట్ చేస్తూ ఉంటారు. సో ఇలా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సో మనం వెళ్ళిన రోడ్ అటు ఇటు మొత్తం ఫాగ్తో కవర్ అయిపోయింది. అండ్ మేము ఇప్పుడు వచ్చాము ఒక కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అని చెప్పాను కదా, దారిలో ఆ వాటర్ ఫాల్స్ని వాటర్ అంతా ఇక్కడికి ఒక ప్లేస్ దగ్గరికి వస్తుందన్నమాట. సో ఇక్కడ అందరూ ఆగి చూస్తూ ఉన్నారు అండ్ మేము కూడా ఆగాము. సో ఇదేంటంటే ఆ వాటర్ ఫాల్స్ యొక్క వాటరే ఇక్కడి వరకు మనకి ఇలా దారిలాగా వస్తుంది. అండ్ ఇంకా లంబసింగిలో స్టే చేయడానికి టెంట్స్ ఇవి రెంట్కి తీసుకొని కొంతమంది స్టే చేస్తూ ఉంటారు. కాకపోతే ఫ్యామిలీస్కి అది అంత సజెస్టబుల్ కాదు. అండ్ ఇక్కడ ట్రైబల్ పీపుల్ ఉంటారు కదా, ఇక్కడ పీపుల్ వాళ్ళ ఇంట్లో కూడా హోమ్ స్టే ఇస్తారంట. అంటే పే చేస్తే హోమ్ స్టే ఇస్తారు. అది కూడా చాలా వరకు ఎవరు ప్రిఫర్ చేయరు. అండ్ మళ్ళీ మేము అక్కడ వాటర్ ఫాల్స్ చూసుకొని, అంటే అక్కడ దారంతా చూసుకొని అండ్ మేము ఇప్పుడు స్టార్ట్ అయ్యాం మళ్ళీ కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి. అండ్ ఇప్పుడు దారిలో కూడా మీకు ఆల్రెడీ చూసినట్టయితే సన్ అంతా వచ్చేసింది, కానీ ఇంకా మనకి ఫాగ్ ఈ కూల్గా ఉందన్నమాట, అంటే మంచు అది ఇంకా ఉంది. సో ఇది అరౌండ్ 10-11 వరకు ఉంటుంది, కొన్నిసార్లు 9-10కి కూడా పోతుందన్నమాట. సో మీరు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయాలి అనుకుంటే లంబసింగిని మార్నింగ్ టైమ్స్లో వచ్చేయండి. 11 లోపల ఇక్కడ మొత్తం క్లైమేట్ని అంతా ఎంజాయ్ చేసుకొని మీరు మళ్ళీ బ్యాక్ అయిపోవచ్చు. సో మనం ఇప్పుడు వచ్చేసాం కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి. ఇది ఎంట్రన్స్ అనమాట. సో ఎంట్రన్స్ ఇలా వెళ్తే మనకి వాటర్ ఫాల్స్ వస్తుంది. ఈ వాటర్ ఫాల్స్ కూడా చాలా బాగుంది, చాలా పెద్ద వాటర్ ఫాల్స్. మీకు కంప్లీట్గా చూపిస్తాను ఎలా ఉంది అనేది. సో ఇక్కడ మనకి ఒక ఎంట్రన్స్ అంటే పార్కింగ్కి, కార్ పార్కింగ్కి ఫీ ఉందన్నమాట. అండ్ లోపలికి వచ్చేసాం మనం. సో ఇక్కడ చాలామంది ఆల్రెడీ టూరిస్ట్ ఉన్నారు. అండ్ ఇది పర్ఫెక్ట్ టైం ఇదే కాబట్టి, అంటే డిసెంబర్ జాన్ ఇదే పర్ఫెక్ట్ టైం అనమాట ఈ లంబసింగికి. ఈ టైంలోనే ఎక్కువగా టెంపరేచర్ అనేది చాలా వరకు తక్కువగా ఉంటుంది. సో మీరు అక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళు ట్రైబల్ పీపుల్. అక్కడ బొంగులో చికెన్ అలానే కబాబ్స్ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. సో ఈ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ ఉంది, అది 10 రూపీస్. సో ఇలా మనం వెళ్ళినట్టయితే ఈ వాటర్ ఫాల్స్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే, వాటర్ ఫాల్స్ పక్కనే మనకి స్టెప్స్ ఉంటాయన్నమాట. ఆ స్టెప్స్ని నడుచుకుంటూ వెళ్తే ఆ వాటర్ ఫాల్స్ని చూడొచ్చు. ఇది చాలా పెద్ద వాటర్ ఫాల్స్ అని చెప్పాను కదా, సో పైనుంచి మనకి స్టెప్స్ ఉన్నాయి అండ్ మనం కింద వరకు వెళ్ళొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం స్టార్టింగ్ పాయింట్లో ఉన్నాము. సో ఇక్కడే వాటర్ ఫాల్స్ అనేది స్టార్ట్ అయింది. సో చూస్తున్నారు కదా, అలా కింద వరకు వాటర్ ఫాల్స్ అనేది ఉంది. సో చాలా పెద్ద వాటర్ ఫాల్స్ అండ్ చాలా బాగుంది. డెఫినెట్గా లంబసింగి విజిట్ చేసిన వాళ్ళు ఇది విజిట్ చేయండి, చాలా ఎంజాయ్ చేయొచ్చు. సో నాకు బేసిక్గా ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం అండ్ ఇది బ్యూటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పొచ్చు. అంటే ఇంకా దీన్ని చాలా ఇంప్రూవ్ చేస్తూ ఇది ఇంకా చాలా బాగుంటుంది. కాకపోతే ప్రస్తుతానికి ఇక్కడ అంతగా అకామిడేషన్స్ లేవు కాబట్టి ఎవరు వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. అండ్ మీరు కనుక పిల్లలతో వెళ్ళినట్టయితే కొంచెం జాగ్రత్తలు తీసుకోండి, అంటే కూల్గా ఉంటుంది కదా, సో కొంచెం కేర్ తీసుకొని వాళ్ళకి స్వెటర్స్, మఫ్లర్స్, హ్యాండ్ గ్లౌస్ ఇలాంటివన్నీ పట్టుకొని వెళ్తే చాలా మంచిది. అండ్ మీరు కూడా ఫుల్గా స్వెటర్స్ అన్నీ వేసుకొని వెళ్ళండి. సో చూసారు కదా, ఇది కంప్లీట్గా వాటర్ ఫాల్స్. పైనుంచి మనం ఆల్మోస్ట్ హాఫ్ ద వే త్రూ వచ్చాము. అండ్ ఇక్కడ ఆరుష్ని చూసారు కదా, ఫుల్ అల్లరి చేస్తున్నాడు. ఆ పిల్లలతో ఇలాంటి ట్రావెలింగ్ అంటే చాలా కష్టం, అసలు పిల్లలతో ట్రావెలింగ్ అంటేనే కష్టం. కానీ ఆరుష్ చాలా వరకు బాగానే ఉంటాడు, కానీ అప్పుడప్పుడు ఇలానే క్రాంకీ అయిపోతాడు.
సో ఇప్పుడు మీకు కనిపిస్తుంది, ఫుల్ వ్యూ చూపిస్తాను. ఇక్కడ మనం ఆల్మోస్ట్ హాఫ్ ద పాయింట్ దగ్గర ఉన్నాం కదా, అండ్ ఇంకా కిందకి వెళ్తే మనకి అక్కడి వరకు వాటర్ ఫాల్స్ ఉంది. అంటే మనకు అక్కడ ఒక బ్రిడ్జ్ లాంటిది ఉంది కదా, ఆ బ్రిడ్జ్ కిందకి కూడా వెళ్ళి మనం వాటర్ ఫాల్స్లో వాటర్లో స్నానాలు అవి చేసి కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో అలా వాటర్ ఫాల్స్ ఎండింగ్ పాయింట్లో ఇందాక మనం ఒకసారి కలిసాం కదా, అక్కడ ఆగి చూసాం కదా. సో చూసారు కదా, ఇది టోటల్గా ఈ వాటర్ ఫాల్స్ ఒక ఓవర్ వ్యూ. ఫైనల్గా మనం ఎండింగ్ పాయింట్ దగ్గర ఉన్నాము. అండ్ వన్స్ ఆ బ్రిడ్జ్ ఎక్కి ఆ బ్రిడ్జ్ కింద నుంచి స్టెప్స్ ద్వారా కిందకి దిగితే మనం అక్కడ కింద వాటర్లో కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంది. డెఫినెట్గా లంబసింగి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది ఇవాల్టి వీడియో, లంబసింగి టూర్ అనమాట. మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. సీ యూ, బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.